భద్రాచలం లాస్ట్ ఇయర్ వెళ్ళింది 2023. చాలా బాగుంది ట్రిప్. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను, నా పాటతో కవర్ చేసేస్తాను. ఇప్పుడే మెట్ల దారిలోకి పైకి ఫోన్ అలా కాదు పడుతుంది. ట్రైన్ వెళ్తుంది. మా వారు ఎక్కుతున్నారు, మేము పరిగెడతాం. ఇది భద్రాచలం ఎంట్రీ. ఇలా వచ్చి ఇలా స్టెప్స్ ఎక్కి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇదంతా భవనం. అక్కడ బ్రహ్మోత్సవాల జెండా ఎగరేయబడింది, అది ఎగురుతుంది. బాగుంది. భద్రాచలం రోడ్డులో అదే సీతమ్మ వారు చీర ఆరపెట్టారని, రాముల వారి పంచ ఆరపెట్టారు ప్లేస్. పర్ణశాల వేరే దగ్గర ఉంది, అది అవతల అక్కడ టెంపుల్ ఉంది, అటు సైడ్ ఉంది పర్ణశాల కండి. ఇప్పుడు ప్లేస్ ఇక్కడ నుంచి కవర్ నారచీరలు ఇది చూసి నేను అక్కడ వెళ్ళాను. పర్ణశాలకి నారచీరలు, సీతమ్మ వారు ఆరపెట్టిన నారచీరలు, రాముల వారు పంచి అవన్నీ చారలు అలాగే పడున్నాయి, చాలా నున్నగా ఉన్నాయి. అదిగోండి, అందుకే స్క్రీన్ షాట్ ఆడ ఫోటో నాట్రలోడు ఒక్కటి తీసుకున్నాను అంతే. ఆ గీతలు అలాగే పడ్డాయండి. అక్కడ పసుపు కుంకుమ రాళ్ళు కూడా అమ్ముతారు, తప్పకుండా వెళ్ళినప్పుడు తీసుకోండి, చాలా బాగున్నాయి. అంటే అమ్మవారికి అప్పట్లో పసుపు కుంకుమ రాళ్ళు అవేనంట. పర్ణశాల దగ్గర చెరువులాగా ఉందండి, అదే పాపికొండల నుంచి వచ్చిన పాయ అనుకుంటాను. అది సరిగ్గా ఏవి తెలియదండి. సో చూశాను, విజిట్ చేశాను. పర్ణశాల బాగుంటుందండి.